థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్. కోవా బన్నీ ఏదో ఇష్యూతో ఉందో దాని గురించి మనం వీడియో చేసాం, షార్ట్ చాలా వైరల్ అయింది. చాలామంది వాయిస్ రైజ్ చేసి కామెంట్స్ పెడుతున్నారు, అన్నా కరెక్ట్గా మాట్లాడమని చెప్పేసి. ఇలాంటివే మనం ఎప్పుడు ఎక్కడ ఏం జరిగినా మాట్లాడదాం. నెక్స్ట్, మీకు ఒకటి విషయం గుర్తుందో లేదో, గతంలో సమ్ ఆడియో లాంచ్లో సుమా గారు మీడియా వాళ్ళని సంథింగ్ ఏదో చిన్న జోక్ వేస్తే తీసుకోలేకుండా సుమా గారిని స్టేజ్ మీద నిలబెట్టి మీడియా వాళ్ళందరికీ సారీ చెప్పించుకున్నారు. ఒక విషయం మనం చూసాం. అది సుమా గారి గురించి మన హరీష్ శంకర్ గారు కూడా మాట్లాడారు. ఒక ఆడపిల్ల చాలా సారీ చెప్పించడం కరెక్ట్ కాదు, హ్యూమర్తో చేసినామని చెప్పేసి. ఈరోజు మీడియా వాళ్ళు ఒక ఇన్నోసెంట్ని, ఒక చిన్న వ్యాపారం చేసుకునే మనిషిని 10 రూపాయలకి నువ్వు పాలకోవా ఎలా పెడుతున్నావు, బ్రెడ్ల మీద ఎక్స్పైరీ డేట్ ఏది, ఇది ఎప్పటి బ్రెడ్, మీ పిల్లలు తింటారా, నువ్వు తిను అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. మరి ఈ విషయం మీద మీడియా వాళ్ళందరూ అతనికి సారీ చెప్పాలి. నెక్స్ట్ టైం మీడియా ఇలాంటి రాంగ్ స్టెప్ తీసుకోకుండా కట్టుదిట్టమైన మీడియా పెద్దలు ఎవరైతే ఉన్నారో, బయట న్యూస్ ఛానల్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈ న్యూస్ ఎవరైతే స్ప్రెడ్ చేశారో కోవా బన్నీ గురించి, వాళ్ళ నోర్లు మోపించి వాళ్ళకి కరెక్ట్ అయిన వార్నింగ్ ఇచ్చి నెక్స్ట్ టైం ఇలాంటివి చేయకుండా వాళ్ళని వార్న్ చేసి నెక్స్ట్ టైం ఇలాంటి ఇన్నోసెంట్ పీపుల్ని చికాకు చేయకుండా మీరు స్టాండ్ తీసుకొని, ఎవరైతే పెద్ద పెద్ద మీడియా ఛానల్స్ ఉన్నాయో వాళ్ళందరూ కలిసి స్టాండ్ తీసుకొని ఈ న్యూస్ ఛానల్ చేసిన చెత్త పనిని మీరందరూ ఖండించాలి. ఈ ఇన్నోసెంట్కి జరిగిన అవమానం కానీ అన్యాయం కానీ ఇంకొక మనిషికి జరగకూడదు. మీరు వాయిస్ రైజ్ చేయాలంటే పెద్ద పెద్ద కంపెనీస్, పెద్ద పెద్ద హోటల్స్, పెద్ద పెద్ద రెస్టారెంట్స్ వాటిలాంటి మీద వెళ్ళి మీరు ఇలాంటి వాయిస్ రైజ్ చేసి మీరు ఫుడ్ ఎంత క్వాలిటీగా ఇస్తున్నారు జనాలకి అని చెప్పేసి అక్కడ మాట్లాడండి. అప్పుడు మేము ఒప్పుకుంటాం. అంతేగాని రోడ్డు మీద చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళని, రోడ్ సైడ్ చేసుకునే వాళ్ళని అవమానించి మాట్లాడడం అనేది తప్పు. అది మన ముందు పెడుతున్నారు వాళ్ళంతా. హోటల్స్లో మన వెనక కిచెన్లో ఏం జరుగుతుంది, ఎలా ఉంటుంది, ఎంత నీట్గా ఉంటుందో మాకు తెలీదు. బట్ ఇది మాత్రం ఇక్కడతో ఆగాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, గంట సింబల్ ఆన్ చేసుకోండి. ఇలాంటి ప్రతి విషయం మాట్లాడుకోవడానికి కలుద్దాం. థ్యాంక్ యూ ఆల్.